కడప నుండి అమరావతి ప్రధాన రహదారిలో ఉన్న పోర్మామిల పట్టణానికి డివైడర్ రోడ్డు పనులు, శాశ్వత త్రాగునీరు, శ్మశాన స్థలము ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి బృందంతో మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం 12 గంటలకు అధికారులకు లిఖితపూర్వకంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పోర్మామిల పట్టణానికి 10 ఎకరాల శ్మశాన స్థలం కేటాయించాలని, త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం బ్రహ్మం సాగర్ నుండి పైప్లైన్ ద్వారా నీరు అందించి పట్టణ ప్రజలను కాపాడాలని, రంగసముద్రం, పోర్మామిల పంచాయతీల్లో పబ్లిక్ సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలన్నారు. నిలిచిపోయిన రోడ్డు, డివైడర్ పనులు ప్రారంభించి పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. తదితర పట్టణంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కారం చూపాలని కోరారు. పట్టణంలోని సర్పంచులు, అధికారులు పోర్మామిల పట్టణానికి 200 కోట్లు నిధులు వచ్చే విధంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి సభ్యులు చెన్నయ్య, ఫిరోజ్, మండల నాయకులు వీరయ్య, శ్రీనివాసులు, రామసుబ్బయ్య, విశ్వాసమ్మ, షాహిదా, గురమ్మ, జ్యోతి, బాలమ్మ, ఆదమ్మ అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. మౌనరథం పోర్మామిల పట్టణానికి 200 కోట్ల నిధులు కేటాయించాలి. పట్టణానికి 200 కోట్ల నిధులు కేటాయించాలి. పట్టణానికి 200 కోట్ల నిధులు. పట్టణానికి 10 ఎకరాల స్థలము. పట్టణానికి 10 ఎకరాల స్థలము. తాగునీటి సమస్య కోసం బ్రహ్మసాగర్ నుండి శాశ్వత పరిష్కారం చూపాలి. శాశ్వత పరిష్కారం తాగునీటి సమస్య చూపాలి. నామమాత్రపు మండల సర్వ సమావేశం జరపడం అన్యాయం. అన్యాయం. నామమాత్రం మండల సర్వ సమావేశం జరపడము అన్యాయం. పట్టణం పూర్వాల కస్బార్ కాశీన మండల 4 మండలాలకు సంబంధించి ఎక్కువ జనాభా పూర్వాల పట్టణానికి వస్తున్న నేపథ్యంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ ఊరు ఎంతమంది గుజ్జేడుపల్లికి వాహనంలో పోవాలంటే 5,000, 10,000 రూపాయలు ఖర్చు వస్తాయి. దానివల్ల అందరికీ అందరూ ఉపయోగపడచ్చు. 10 ఎకరాల శ్మశాన స్థలం కేటాయించాలి. శాశ్వత పరిష్కారం కోసం తాగునీటి సమస్య బ్రహ్మసాగర్ కాబట్టి అందరూ అధికారం ఉంది కాబట్టి ఇక్కడ ఇస్తాను. అందువల్ల మీరు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయండి. ఒకటి మొత్తం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంత విస్తీర్ణం ఉంది, అది అట్లనే మిగిలిపోతుంది. ఎన్నికలు 13 డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి మీరు కొత్తగా కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడైనా మీ ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇచ్చిన పరిశ్రమ